గారి గురించి ఎవరెవరో ఏమేమో చెప్తుంటారు. కానీ ఆచరణలో మహాత్మా జ్యోతిబా పూలే చెప్పిన మాటలను, అదేవిధంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలను ఆచరణలో చేసి చూపెట్టిన నాయకుడి భారతదేశంలో గర్వంగా చెప్పుకోవచ్చు. మన నాయకుడు కేసీఆర్ మాత్రమే అని ఘంటాపదంగా చెప్పవచ్చు. 1008 గురుకుల పాఠశాలలు, ఒకటి కాదు రెండు కాదు, 1008 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద, ఒక్కొక్క విద్యార్థిని మీద 6.5 లక్షల మంది విద్యార్థులకు, ఒక్కొక్క పిల్ల మీద, పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరానికి, అంటే నెలకు 10,000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టి వాళ్ళ బట్టలు, పుస్తకాలు, బూట్లు, భోజనము, దుప్పట్లు సర్వం ప్రభుత్వమే చూసి వాళ్ళని అలా ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేయాలి. వచ్చే తరమన్నా ఆ విద్యతోని వికాసం అందుకోవాలని ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు. కేవలం విద్య మాత్రమే కాదు, బలహీన వర్గాలలో, బీసీలలో మరి బ్రహ్మాండంగా ఒకవైపు విద్యతోని ఉపాధి అవకాశాలు పొందాలి, వ్యాపారాలు పెట్టుకోవాలి. దాంతో పాటు టాటాలు ఎంత ముఖ్యమో తాతల నాటి కుల వృత్తులు కూడా అంతే ముఖ్యమని చెప్పి ఆలోచన చేసి చెట్ల పన్ను మాఫీ చేసినా, నీరా పాలసీ తెచ్చినా, వైన్ షాపుల్లో మా గౌడ సోదరుల కోసం 15% రిజర్వేషన్లు తెచ్చినా అది చేసింది కేసీఆర్ అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నా. అదేవిధంగా మన గొల్లా కురుమా సోదరుల కోసం 11,000 కోట్ల రూపాయలతో గొర్రెల పెంపకం లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ జీవ సంపద అత్యధికంగా భారతదేశం లెక్కనన్న ఉత్పత్తి అయిందంటే అది చేసింది కూడా మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నా. అదే మాదిరిగా ఇవాళ మత్స్యకారులైన గంగపుత్రులు, ముదిరాజ్ సోదరులు, వాళ్ళ కోసం కూడా 30,000 కోట్ల రూపాయల మత్స్య సంపద సృష్టించినా అది చేసింది కేసీఆర్. నేతన్నల కోసం చేనేత మిత్ర, నేతన్నకు చేయూత లాంటి మంచి కార్యక్రమాలు, బతుకమ్మ చీరలు, రంజాను, అదేవిధంగా క్రిస్మస్ తోఫాలు, వాటి కోసం తెచ్చిన కార్యక్రమాలు, తద్వారా ఆడబిడ్డలకు చిరు కానుక, నేతన్నలకు ఉపాధి, ఈ రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకుని మంచి కార్యక్రమాలు చేసి చేతి వృత్తులకు, కుల వృత్తులకు అండగా నిలబడ్డది కేసీఆర్. అది మాత్రమే కాదు, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్లో 2023 ఎలక్షన్లు జరిగితే కాంగ్రెస్ కంటే, బీజేపీ కంటే ఎక్కువ సీట్లు బీసీలకు ఇచ్చిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నా. ఈ రోజు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో మన చిత్తశుద్ధి చూడండి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొత్తం 17 సీట్లు తెలంగాణలో, 17 సీట్లుంటే 5 సీట్లు ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు, మిగిలినవి 12 జనరల్ సీట్లు 12. ఆ 12 సీట్లలో 6 సీట్లు బీసీలకు ఇచ్చిన ఒకే ఒక్క పార్టీ 50% ఇలా బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నా. అంటే ఫూలే గారి జయంతి రాగానే దండేసి దండం పెట్టుడు వేరు, కానీ ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా ఆచరణలో, మాటల్లో కాకుండా చేతల్లో చూపిన ఒకే ఒక్క నాయకుడు ఈరోజు తెలంగాణ రాజకీయంలో కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా.